డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే సెక్స్ పవర్ ఉండదా? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మాత్రం సెక్స్ పవర్ అంటే అంగం గట్టిపడదండి. అది చాలా కామన్. అంతే కొలెస్ట్రాల్ ఇప్పుడు కూడా ఎవరికైతే ఆ అంగం సరిగ్గా స్తంభించదో వాళ్ళకి ప్రధానం చూడాల్సింటే టెస్టోస్టిరోన్ ఎలా ఉంది. టెస్టోస్టిరోన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటే కూడా అంగం సరిగ్గా గట్టిపడదు. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉన్న అంగం గట్టిపడుతుంది. తర్వాత థైరాయిడ్ హార్మోన్ తక్కువ అంగం గట్టిపడుతుంది. తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ అంగం గట్టి. ఎందుకని? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే రక్తనాళాలు గట్టిపడిపోతాయి. మనకు కావాల్సినది సెక్స్ పరమైన ఆలోచన వచ్చేప్పుడు పురుషాంగంలోకి రక్తం దూసుకెళ్ళాలి. మామూలు కంటే 8 టైమ్స్ అంటే 8 రెట్లు రక్తం పురుషాంగంలో గట్టిపోయి అలాగే అంగం గట్టిపడుతుంది. ఎవరికైతే కొలెస్ట్రాల్ ఉంటుందో ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ వరకు అంటే రక్తనాళాలు గట్టిపడిపోతాయి. ఆ వ్యాకోజం కూడా కోల్పోతాయి. ఎందుకని? ఆ గోడలన్నీ కూడా ఫిక్స్ అయిపోయి. అంటే ఎంత కోరిక పుట్టినా ఎంత ఒక అమ్మాయి ఎదురుగా ఉండి అంత రంభలాగా అనిపించారే వీడేం చేయలేడు. ఎందుకు చేయలేడు? కొలెస్ట్రాల్ వల్ల రక్తం సడిపోయాయి. కోరిక ఉంది, బలీయమైన కోరిక ఉంది, కానీ రక్తం లోపలికి వెళ్ళదు. అంచేత కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు మొదట్లోనే ఎప్పుడు అందుకే జగన్ గారు చూపించుకుండాలి. కొలెస్ట్రాల్ తగ్గడానికి మందులు వేసుకోవాలి, స్టాటిన్స్ వాడాలి. అలాగే ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయాలి. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో అలవాట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. స్మోకింగ్లు ఇవన్నీ పనికిరావు. స్మోక్ చేస్తే కొలెస్ట్రాల్ మళ్ళీ ఇదైపోతాయి. అది స్మోక్ ఎట్టి పనికిరాదు. అది ఈ రంగా జాగ్రత్తగా ఉంటేనే అవుతాయి. అదే కొలెస్ట్రాల్ అనేది సెక్స్కి శత్రువు. కొలెస్ట్రాల్ అంటే సేమ్ కొలెస్ట్రాల్ కావచ్చు, ట్రైగ్లిసరైడ్స్ కావచ్చు, ఎల్ఎల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటంటే ఏదైనా సరే దానికి మందులు జాగ్రత్త వాడుకోవాలి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.